మేము 25 years ago ఈ క్యాన్సర్ హాస్పిటల్ గురించి మా సతీమణి, నేను, మిగతా మాకు దగ్గరగా ఉన్న బంధువులు, ఆప్తమిత్రులు అమెరికాలో ఉన్న వాళ్ళంతా ప్రమోషన్ ఇవ్వాలి అని అప్పుడు 25 సంవత్సరాల కింద ఆలోచించాము. అప్పుడు ఏం చేసామంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే మొట్టమొదట క్యాన్సరు అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది అప్పుడు. అండ్ ఆల్సో ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ గురించి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హియర్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ప్రివెన్షను అండ్ ఎర్లీ డయాగ్నోసిస్. ఈ మూడు థింగ్స్ కనుక మనం దృష్టిలో పెట్టుకుని ప్రాపగాండా చేస్తే చాలామంది పేషెంట్ని ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, అంటే శాంతం నయం అయిపోతుంది. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ డూయింగ్ ది క్యాన్సర్. అదేవిధంగా ఈ హాస్పిటల్లో అట్లా ఏర్పడి ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఏంటంటే, అప్పుడు క్యాన్సర్ రోగులకి క్యాన్సర్ వస్తే అందరూ చచ్చిపోతున్నారు, అందరూ బోల్డంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంటు, పూర్ పీపుల్కి వైద్యం చేయాలని ఆయన ఆశయం ప్రకారం మేమంతా అమెరికాలో కొంచెం ప్రాపగేట్ చేసి ఈ హాస్పిటల్కి హెల్ప్ చేయాలని ఇక్కడికి వచ్చాం. అప్పుడు ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన కూడా బోల్డంత హెల్ప్ చేశారు ఈ హాస్పిటల్. లేకపోతే చాలా కష్టమయ్యేది ఈ హాస్పిటల్ రావడానికి ఇక్కడికి. ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్గా 25 సంవత్సరాల నుంచి చాలామందికి పూర్ పీపుల్కి జరిగింది. ఇది జరగటమే కాకుండా ఈ క్యాన్సర్ వ్యాను అమెరికాలో రోటరీ క్లబ్ డొనేట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి విలేజెస్కి ప్రతి వారం క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి డయాగ్నోసిస్ చేసి అండ్ అవేర్నెస్ గురించి ప్రాపగేట్ చేసి ఫ్రీగా, అండ్ ఇక్కడ ఏదైనా క్యాన్సర్ కనుక రికగ్నైజ్ చేస్తే ఇక్కడికి తీసుకొచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ సదుపాయాలు చేసేవారు ఈ హాస్పిటల్లో. ఆ టైంలో ఈ హాస్పిటల్ ఎంత ప్రజాసేవ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆల్మోస్ట్ అన్ని విలేజ్లకు వెళ్ళి చేసింది. ఎక్విప్మెంట్ వైజ్ ఈ హాస్పిటల్లో అక్కడ అమెరికాలో క్యాన్సర్ హాస్పిటల్ న్యూయార్క్లో ఉంది. ఆ హాస్పిటల్లో ఎంత ఎక్విప్మెంట్ ఉందో ఇక్కడ కూడా అదే అంత ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ట్రీట్మెంట్ డాక్టర్స్, బెస్ట్ డాక్టర్స్ ఇన్ ది వరల్డ్, అన్ని స్పెషాలిటీస్లోనూ వీ హ్యావ్ బెస్ట్ డాక్టర్స్. అండ్ బెస్ట్ డాక్టర్స్ ఉంటే కానీ హాస్పిటల్ పైకి రాదు, రోగులకు సరైన వైద్యం చేయగలుగుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ హాస్పిటల్ సర్వీస్ చేస్తుంది. తర్వాత బాలకృష్ణ గారి చైర్మన్షిప్లో ఈ హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయిన తర్వాత వారి టైం కూడా చాలా స్పెండ్ చేస్తారు ఇక్కడ. అమెరికా వచ్చి కూడా ప్రాపగేట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ హాస్పిటల్కి ఉపయోగిస్తున్నారు బాలకృష్ణ గారు. మరి తర్వాత కృష్ణయ్య గారు ఈ మధ్యన 1 year నుంచి సిఇఓగా వచ్చారు. ఈ హాస్పిటల్లో 15 yearsలో ఎంత ఇంప్రూవ్ చేశారో 1 yearలో అంత ఇంప్రూవ్ చేశారు ఈ హాస్పిటల్లో. ఇంప్రూవ్మెంట్ స్ట్రక్చర్ కానీ, వైద్యం కానీ, సదుపాయాలు కానీ ప్రజలకి అంత బాగా చేశారు కృష్ణయ్య గారు వచ్చిన తర్వాత. ఇదివరకు వాళ్ళు కూడా చేశారు కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేశారు. ఎంత అనుకోని విధంగా చేశారు. ఈ హాస్పిటల్లో ఇమేజ్ కూడా పెంచారు. ఈ హాస్పిటల్ మోటో ఏంటంటే అండర్ సర్వ్డ్ పీపుల్, మిడిల్ క్లాసు, పూర్ కమ్యూనిటీకి సర్వ్ చేయటమే మోటోగా. ఎన్టీఆర్ ఉద్దేశం అదేను, మేము పెట్టిన ఉద్దేశం కూడా, హెల్ప్ చేసిన ఉద్దేశం కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈ హాస్పిటల్ అంతా ఉపయోగపడుతుందని
అనుకుంటున్నాను నేను.